హలో, నమస్తే అండి. శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారి సహజీవన నవల 4వ భాగానికి స్వాగతం అండి. అందరూ మాధవి మాట్లాడుతుంటే చెవులు ఫోన్ దగ్గర పెట్టారు. బావా, అతన్ని ఒకసారి ఫోన్ దగ్గరికి రమ్మనవు అంది. అలాగే, ఇప్పుడే పిలుస్తాను అంటూ వెళ్ళాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఇదిగో మాట్లాడు అని చక్రపాణి మాధవికి చెప్పి ఫోను సుబ్బారావు చేతికిచ్చాడు. హలో అంది మాధవి. హలో, నమస్కారం జ్యోత్స్న గారు, ఎంతో పరిచయం ఉన్నట్లే అన్నాడు. మాధవి కొంగుచాటు చేసుకుని నవ్వింది. నేను జ్యోత్స్నను కాదండి, దాని ఫ్రెండ్ని, మాధవిని. చక్రపాణి మా బావ. సుబ్బారావు నాలుగు కొరుక్కున్నాడు. అలాగా, మీ గొంతు అలాగే ఉంది అన్నాడు సర్దుకుంటూ. మా జ్యోత్స్న గొంతు కూడా మీకు గుర్తుందన్నమాట. నేను ఒక్క క్షణం కూడా మర్చిపోలేకపోయానంటే నమ్మండి. అతను కలల్లో చూస్తున్నట్టు అన్నాడు. ఆ ప్రయాణం నా జీవిత గమ్యాన్నే మార్చేసింది. మా జ్యోత్స్నకు కూడా అలాగే ఉంది. మనం సాయంత్రం మీట్ అవుదామా? సంతోషంగా ఒప్పుకుంటాను. ఎక్కడా చెప్పండి. ఎక్కడా? అతను చక్రపాణిని సలహా అడిగినట్లున్నాడు. అతను చెప్పిన తర్వాత ఫోన్లో ఇక్కడే మీట్ అవుదాం, సరిగ్గా 4 గంటలకి అంటూ ఆ హోటల్ పేరు చెప్పాడు. ఓకే అంది మాధవి. రావటం మర్చిపోద్దని చెప్పవే అంది సరిత రహస్యంగా. మాధవి చెప్పింది. నో మర్చిపోను అన్నాడు అతను. థ్యాంక్ యూ అంది మాధవి. ఉంటాను. జ్యోత్స్నను అడిగానని చెప్పండి. ఆమెను చూసే క్షణం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పండి అన్నాడు. మాధవి బాప్రే అన్నట్టు చూసింది. మాధవి ఫోన్ పెట్టేసింది. జ్యోత్స్నని ఆ హోటల్కి తీసుకెళ్లటం ఎలాగే అంది ఆశ. నేను చెప్తానుగా అంది సరిత. ఏం చెప్తావు? నా పెళ్లి సెటిల్ అయిందని ఉత్తరం వచ్చిందని చెబుతాను. పార్టీ అంటాను. రాకుండా ఎలా ఉంటుంది? అక్కడ అతన్ని చూడగానే మన మీద కోపం పటాపంచలైపోతుందంది సరిత. అందరూ తిరిగొచ్చారు. జ్యోత్స్న అప్పుడే గదిలోకి వచ్చింది. మాధవి, ఆశ, పల్లవి అందరూ సరితకి కంగ్రాచులేషన్స్ చెప్పసాగారు. సరిత థ్యాంక్ యూ అంటోంది. ఏయ్, మాకు పార్టీ కావాలి అంది ఆశ. ఓకే అంది సరిత. జ్యోత్స్నకి ఇదేం అర్థం కాలేదు. కొద్దిసేపు అయిన తర్వాత సరిత జ్యోత్స్న దగ్గరికి వచ్చింది. జ్యోత్స్న, నువ్వు నన్ను కంగ్రాట్ చేయవా అంది. దేనికి? నా పెళ్లి సెటిల్ అయింది. నాన్న ట్రంకాలు చేసి చెప్పారు. నిజంగానా? కంగ్రాచులేషన్స్ అంది జ్యోత్స్న. జ్యోత్స్న, మా మీద నీకు ఇంకా కోపం పోలేదా? కోపం అని ఎవరున్నారు? నువ్వే ఏదో తమాషాకి జోక్ ప్లే చేస్తే ఇంత బాధపడాలా? నాకు అంత బాధ కలిగింది. మరి మేం క్షమాపణ కూడా చెప్పాంగా, ఇంకెందుకు కోపం? కోపమా? నేను అది అప్పుడే మర్చిపోయాను. మీరే నన్ను తప్పుకొని తిరుగుతున్నారు. ఏయ్, నిజం, నేను 2 రోజుల పాటు సీరియస్గా ఉన్నమాట నిజమే. మీరేమో నాకన్నా సీరియస్గా అయిపోయారు. నిజం చెప్పండి, ఒక్కరైనా నన్ను పలకరించారా? నువ్వు పలకరిస్తావేమోనని మేం చూస్తున్నాం. నేను అదే పని చేస్తున్నాను. అందరూ తెల్లబోయారు. సాయంత్రం 6 హోటల్కి వచ్చారు. దోవలో అంది సరిత. నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఏమిటది అంది జ్యోత్స్న. చూస్తావుగా. చూడబోతూ అడగటం దేనికి? ఏమిటో ఆ సస్పెన్స్ చంపక చెప్పరాదు. మళ్ళీ నా మీద ఏమన్నా జోక్ ప్లే చేస్తున్నారా? అనుమానంగా చూస్తూ సీరియస్గా అడిగింది. నో, జన్మలో నీ మీద ఇంకెప్పుడు జోక్ ప్లే చేయం. చక్రపాణి హోటల్ బయటనే ఎదురయ్యాడు. అతను వచ్చాడా? రహస్యంగా అడిగింది మాధవి. చక్రపాణి తల ఊపాడు. నమస్కారం చక్రపాణి గారు, మీ మేలు మరవలేం అంది సరిత ఎంతో మర్యాదగా నమస్కరిస్తూ. చక్రపాణికి చాలా సంతోషం కలిగింది. ఏనాడు లేని అతని మొహంలో చిరునవ్వు కనిపించింది. మీకోసం ఆ మాత్రం కష్టపడలేకపోతే ఎలా లేండి అన్నాడు. జ్యోత్స్న అర్థంగా అన్నట్టు చూస్తోంది. అందరూ ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. చక్రపాణి బయటికి వెళ్ళాడు. సరిత, ఆశ, పల్లవి, మాధవి, శాంత బిగబట్టి చూస్తున్నారు ఊపిరి. జ్యోత్స్న మామూలుగానే ఉంది. రండి చక్రపాణి ఎంతో మన్ననగా పిలుస్తూ లోపలికి వచ్చాడు. అతను వస్తుంటే సరిత, మాధవి, ఆశ, పల్లవి లేచి నిలబడ్డారు. చక్రపాణి వెనకే ఒక అతను వచ్చాడు. అతను పొడుగ్గా ఉన్నమాట వాస్తవమే. తెల్లటి బట్టలు వేసుకున్న మాట నిజమే. కానీ నల్లగా ఉన్నాడు. మెల్లకన్నుంది. వస్తూనే అందరికీ నమస్కారం చేశాడు. అతన్ని చూడగానే సరిత, పల్లవి, ఆశ నిటారుగా అయ్యారు. అతను దగ్గరికి వచ్చాడు. ఇతను సుబ్బారావు. మీరు పాత పరిచయస్తులే అనుకుంటాను. నాగార్జున సాగర్లో కలిశారు కదూ? జ్యోత్స్నకి పరిచయం చేస్తూ అన్నాడు చక్రపాణి. జ్యోత్స్న అర్థం కానట్టుగా చూస్తూ నమస్కరించింది. ఆ రోజు నేను మర్చిపోలేను అన్నాడు సుబ్బారావు. చక్రపాణి మిగతా వాళ్ళని చూపిస్తూ వాళ్ళ పేర్లు చెప్పాడు. అందరూ నీరసపడిపోయారు.
ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటూ టిఫిన్ తినసాగారు. జ్యోత్స్నతో మాట్లాడటానికి అతను మెలికలు తిరుగుతున్నాడు. మీకు నేను గుర్తుండటం నా అదృష్టం అంటూ మొదలెట్టాడు. జ్యోత్స్న అతని వైపు చిరాగ్గా చూస్తుంది. మీకు నేనంటే ఇష్టం ఏర్పడిందని చక్రపాణి చెప్పగానే జ్యోత్స్న మాధవి వాళ్ళ వైపు చూస్తుంది. వెలవెలబోతున్న వాళ్ళ మొహాలు చూస్తుంటే ఏదో అయిందనే తెలుస్తూనే ఉంది. మాధవి కంగారుగా గుమ్మం వైపు చూస్తూ బావా ఇలా రా అంటూ పిలిచింది. చక్రపాణి లేచి వెళ్ళాడు. మాధవి ఇతను కానే కాదని చెప్పింది. అరే అదేమిటి, అతను నాగార్జున సాగర్ వచ్చానన్నాడే అన్నాడు. ఆ రోజు 100 మంది వచ్చారు. మా ప్రాణం తీశావు నువ్వు. ఇప్పుడు ఎలా? తెలిసిందంటే జ్యోత్స్న మమ్మల్ని చంపేస్తుంది. ఆ సుబ్బారావు త్వరగా జ్యోత్స్న దగ్గర నుంచి బయటికి తీసుకుపో అంది. చక్రపాణి మాధవి లోపలికి వచ్చారు. చక్రపాణి ఎంత ప్రయత్నించినా జ్యోత్స్న దగ్గర నుంచి సుబ్బారావు లేవలేదు. మైకంలో ఉన్నట్టుగా పదే పదే చెబుతూనే ఉన్నాడు. మీ అమ్మగారికి సీరియస్గా ఉందట, హాస్పిటల్లో చేర్పించారట. మీ ఫ్రెండ్ అక్కడికి రమ్మని ఫోన్ చేశాడు అన్నాడు చక్రపాణి. సుబ్బారావు బలవంతంగా లేచాడు. జ్యోత్స్నని వదిలి వెళ్ళలేక వెళ్ళాడు. మనం మళ్ళీ కలుద్దామన్నాడు సుబ్బారావు. అతను వెళ్ళిపోగానే జ్యోత్స్న లేస్తూ అడిగింది, ఏమిటే మీ జోక్? ఏం చేద్దామనుకున్నారు అసలు అంది కోపంగా. సరిత చేతులు పట్టుకుంటే పల్లవి జరిగిందంతా చెప్పేసింది. జ్యోత్స్న తెల్లబోతున్నట్టుగా చూసింది. నిజం జ్యోత్స్న గారు అన్నాడు చక్రపాణి. సరిత అంది, ఆ రోజు అలా జోక్ చేసి నిన్ను బాధ పెట్టినందుకు శిక్షగా మా అంతటా మేమే అతన్ని వెతికి నువ్వు చూసేలా చేయాలని ఈ విశ్వ ప్రయత్నం చేశాం. మా ప్రయత్నాలేవి కలిసి రాలేదంది నొచ్చుకుంటున్నట్టుగా. ఏమిటే సరిత ఇదంతా? ఏమిటిదంతా? మీరు నా ప్రాణ స్నేహితులు కాబట్టి మనసులో దాపరికం లేకుండా చెప్పేశాను. అంతేగాని ఇంకా అతని ఝాసలోనే నేను అన్నీ మానేసి అహర్నిశలు కూర్చుంటున్నాను అనుకుంటున్నారా? కొంతమందిని చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, పరిచయం చేసుకుంటే బాగుండనిపిస్తుంది. కొంతమందిని చూస్తే జ్ఞాపకం కూడా లేనట్టే మర్చిపోతాం. జస్ట్ అంతే. దీనికోసం మీరు ఇంత ఘోరమైన ప్రయత్నాలు చేస్తున్నారని నాకు తెలియలేదే. ఇంజనీరింగ్ కాలేజీ గోడల మీద రాయించిరా? చక్రపాణి గారిని మాధవి తిట్టిందా? అయితే సుబ్బారావు, ఈ సుబ్బారావు, మై గాడ్! జ్యోత్స్న ఒక్కసారి మొహం ఎత్తి విరగబడి నవ్వసాగింది. జ్యోత్స్న మొహంలో ఎప్పటిలా నవ్వు హుషారు చూసిన తర్వాత అందరి ప్రాణాలు తేలిగ్గా అయ్యాయి. అమ్మయ్య అనుకున్నారు. పాప సుబ్బారావు అంటూ అతని మీద జాలిపడ్డారు. అందరూ అవే కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకున్నారు. జ్యోత్స్న సెలవులు ఇచ్చేసిన తర్వాత మయూరపురం వచ్చి 2 వారాలు పైగా అయింది. ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోగానే స్నేహితురాళ్లంతా ఒకరి క్షేమం ఒకళ్ళు తెలుపుకుంటూ ఉత్తరాలు రాసుకున్నారు. జ్యోత్స్నకి సెలవులు ఇచ్చి ఇంటికి రాగానే ఎప్పుడూ 1 వారం రోజులు బాగానే ఉంటుంది. బామ్మ చేసే గారాబం, ఆవిడ చెప్పే కబుర్లు, ఇరుగు పొరుగుల పరామర్శ, ఆ హడావుల్లో ఆనందంగానే ఉంటుంది. తర్వాత కాలం గడవదు, తోచనే తోచదు. ఒక్కోసారి ఆలోచిస్తే ఈ పల్లెటూరులో బామ్మ ఇన్ని సంవత్సరాలు ఎలా గడిపిందోనని ఆశ్చర్యపడుతూ ఉంటుంది. ప్రతిసారి అయితే ఎలాగో అలా సెలవులు గడిపేస్తూ కాలేజీ తెరిచే రోజు కోసం ఎదురు చూస్తూ గడిపేది. ఈసారి అది కూడా లేదు. ఈసారి సెలవులకు వచ్చిన 2వ రోజుకే వరమ్మ గారు మనవరాలికి తలంటి పోసుకున్న జుట్టు చిక్కు తీసేటప్పుడు ఖచ్చితంగా చెప్పేసింది, బుజ్జి ఇదిగో చదువుకున్నదేదో చాలు. చదువు అనేది అఖండ సముద్రం అనుకో, దానికి అంతు అనేదే కనుక్కోలేం. ఈ వేసవిలో నీ పెళ్లి చేయటం ఖాయం. నేను జోగారావు గారికి చెప్తాను. ఆయన ఎరుకలో మంచి సంబంధాలు 4-5 ఉన్నాయట. అన్ని వివరాలు సేకరించే ఉంచాను. నువ్వు ఆ స్థితిగతులు అన్ని వివరంగా చూసుకో. నీకు నచ్చిన సంబంధం ఖాయం చేస్తానంది. పోవమ్మా, ఎప్పుడు ఇదేనా? కోపంగా అంది జ్యోత్స్న. వరమ్మగారు మనవరాలి గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుంది. 1 నిమిషం అరవిచ్చిన మొగ్గలా ఉన్న మనవరాలి ముఖాన్ని తదేకంగా చూసి తర్వాత మెల్లని స్వరంతో అంది, బుజ్జి, కన్నెపిల్ల జీవితం అపురూపమైన నగలాంటిది. దానికి సమర్థుడైన వాడి అండ చాలా అవసరం. ఈ ప్రకృతిలో ఋతువుల్ని చూడు, ప్రతిదానికి ఒక నిర్ణీత సమయం లాంటిది ఉంది. మనిషి జీవితం కూడా అంతే. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసుకి జరిగిపోవాలి. ఇలా పెళ్ళో అని గోల పెట్టాలనుకున్న దానివి నాకు అసలు చదివేందుకు చెప్పించావు బామ్మ అని ఆవి విస్తుపోయినట్టుగా చూసింది. అదేమిటే? చదువుకు పెళ్లికి సంబంధం ఏమిటి? చదువుకుంటే పెళ్లి చేసుకోకూడదని ఎక్కడన్నా ఉందా?
చదువు నీ తెలివితేటలకి పదును పెడుతుందనుకున్నాను. నువ్వు ఇంకా ఇంకా చక్కటి నేర్పుతో సరైన నిర్ణయాలు తీసుకుని జీవితం సుఖమయం చేసుకుంటావని ఆశపడ్డాను. నీ పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా మంచి క్రమశిక్షణతో పెంచటానికి సాయపడుతుందనుకున్నాను. అబ్బా, ఎంతసేపు పెళ్ళి పిల్లలు, ఇంకో మాటే లేదు. ఆడదాని జీవితం అంటేనే పెళ్ళి పిల్లలు కదా. ఎవరు చెప్పారు బామ్మ? జరిగిన తరాలు చెప్పాయి, రాబోయే తరాలు చెప్పబోతున్నాయి. నాన్ సెన్స్. రాబోయే తరాలు వేరే చరిత్ర చెప్పబోతున్నాయి బామ్మ. మీకు పెళ్ళే సర్వస్వం, మాకు కాదు. మీకేం కావాలి మరి? జీవితంలో స్వేచ్ఛ కావాలి. పెళ్ళి అనేది శృంఖలం కాకూడదు. పెళ్ళి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ఇన్నాళ్ళు ఆడవాళ్లు పెళ్లికి ప్రాధాన్యత ఇచ్చి మిగతా వాటిని తిరస్కరించారు. జీవితాల్ని అమాయకంగా, మూర్ఘత్వంగా వంట ఇంటికే కుదించుకున్నారు. పెళ్లి పేరుతో స్వాతంత్ర్యం అనే రెక్కలు కత్తిరించేశారు. ఇప్పుడు ఆ రోజులు మారాయి బామ్మ. నేనుగా ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకోవాలి. నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవటానికి, చేసుకోకుండా ఉండటానికి నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు కావాలి. నేను ఏదైనా జాబ్లో చేరితే నా జీవితం అందులో లీనం చేసుకోవాలి అనుకుంటాననుకో, పెళ్లి మాట ఎత్తకుండా ఉండగలిగే శక్తి నాకు ఉండాలి. ఈ లోకం నన్నుగా ఒక వ్యక్తిగా గుర్తించాలి. ఒకరి భార్యగానో, మరొకరి కోడలిగానో, ఇంకొకరి కూతురుగానో కానే కాదు. అర్థమైందా? బామ్మ చేతుల్లోని జుట్టు తీసుకొని తనే జడల్లుకొని ఆ జడని వెనక్కేసుకుంటోంది. చూడు బామ్మ, నాకు పెళ్లి చేయాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నీ దృష్టిలో అది ఒక ముచ్చట కాదు, నువ్వు నిర్వర్తించాలని బాధ్యత. నేను పెళ్లికి వ్యతిరేకం ఏమీ కాదు. నాకు పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిణిలాగా ఉండాలని కూడా ఏమీ లేదు. పెళ్ళంటే జీవితంలో సుఖ సంతోషాలకి ఆలంబన లాంటిది. దీన్ని జాగ్రత్తగా ఆలోచించి మనకు నచ్చిన వ్యక్తి కాదు, అవతలి వ్యక్తి కూడా మనం నచ్చాం అనే నమ్మకం కలిగిన తర్వాతనే చేసుకోవాలి. చాలామంది ఏదో ఒక పెళ్లిలే అని చేసుకుంటారు. తర్వాత జీవితాంతం అంతా అది వదిలించుకోలేక, భరించలేక నానా అవస్థ పడతారు. మనం ఏ పని చేసినా అది మనకి శాంతిని, సుఖాన్ని చేకూర్చి పెట్టేదిగా ఉండాలి. కాబట్టి పెళ్ళి నా విషయంలో నువ్వు నన్ను తొందర పెట్టవద్దు దయించి, ప్లీజ్. జ్యోత్స్న ఖచ్చితంగా స్పష్టంగా అనేసి జడ వెనక్కు వేసుకొని అక్కడున్న టేప్ రికార్డర్ చేతిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. మెట్లెక్కి పైకి వెళ్ళిపోతున్న జ్యోత్స్నని వరమ్మగారు రెప్పవాల్చటం మర్చిపోయినట్టుగా చూడసాగింది. ఆవిడ కళ్ళకి జ్యోత్స్న వింతగా కనిపిస్తుంది. ఈ జ్యోత్స్న తనకు తెలిసిన జ్యోత్స్న కాదు. ఎన్ని మాటలు నేర్చింది. ఇది వరకు ఏదైనా చెప్తే శ్రద్ధగా వినేది, సరేనన్నట్లు తల ఊపిది, అంగీకరించేది. 2 ఏళ్లుగా జ్యోత్స్నలో మార్పు వచ్చింది. తను చెప్పింది వింటుంది, అందులో సందేహం లేదు. కానీ చెప్పిన వాటికి సమాధానంగా మరో 4 చెప్తుంది. తను జ్యోత్స్న చేత ఏదైనా ఒప్పించాలని చూస్తే అది ఒప్పుకోకపోవటమే కాకుండా ఆ నిర్ణయం సరైంది కాదు సుమా అన్నట్టు తన చేతనే ఒప్పిస్తుంది. ఆవిడ నిట్టూరుస్తూ అనుకుంది, ఏదైనా జ్యోత్స్నకి పెళ్లి త్వరగా చేయటమే ఉత్తమం. ఆవిడ అనుకుంటుండగానే జోగారావు గారు వచ్చారు. రండి రండి అంటూ ఆవిడ లేచి ఆయన్ని ఆహ్వానిస్తూ కుర్చీ చూపింది. వరమ్మగారు, అమ్మాయి ఏమంది, ఏమైనా మాట్లాడారా అన్నారాయన. వరమ్మగారు దాదాపు సంవత్సరం నుంచి ఏదైనా మంచి సంబంధం చెప్పమని ఆయన అడుగుతూనే ఉంది. మీ బుజ్జమ్మకేమిటమ్మా, ఒక్కగానొక్క పిల్ల, చదువుల్లోనా సరస్వతి, డబ్బుంది, ఎవరైనా ఇట్టే గంతేసి చేసుకుంటారన్నారాయన. అలా అనకండి, మేం నచ్చిన వాళ్ళు అనేకం ఉండొచ్చు, మాకు నచ్చిన వాళ్ళు కావాలి, ఆ నచ్చిన వాళ్ళకి మేం నచ్చాలి కదా అనేది ఆవిడ. అది కూడా సులభమే అండి, వరమ్మగారి మనవరాలంటే ఎవరు కాదంటారన్నారాయన. మొన్న ఈ మధ్యనే ఒక సంబంధం కూడా చెప్పాడు. రంగనాథం గారని రిటైర్డ్ జడ్జిట, ఆయన మనవడు. కుర్రాడు మంచివాడు, బాగుంటాడు, ముఖ్యంగా బుద్ధిమంతుడు. వరమ్మగారికి కావలసిన లక్షణాలన్నీ ఉన్న సంబంధం ఇది. ఆయన జ్యోత్స్నది ఫోటో కావాలని అడిగాడు. వరమ్మగారి ఇంట్లో ఉన్న జ్యోత్స్న ఫోటో ఇచ్చింది. జోగారావు గారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళని కలిసి ఆ ఫోటో ఇచ్చి వచ్చాడు. పిల్లవాడి తల్లి పిల్లని చూస్తామని కబురు చేసింది. మంచి రోజు కూడా చూశారు. ఈ మాట వినగానే జ్యోత్స్న గొంగళి పురుగులు పాకినట్టు చూసింది. ఏమిటి, నాకు పెళ్లి చూపులా, నేనేమైనా సంతలో వస్తువునా అన్నది కంపరంగా. కాదే బుజ్జి, ఒకరిని ఒకరు చూడటం,
మంచి చెడు సంప్రదించుకోవటం ఇది మన ఆచారం కాదే అన్నది జ్యోత్స్న. ఈ ఆచారం ఎప్పుడో ఎవరో పెట్టారు, మనం పాటించాలని ఎక్కడ ఉంది, మనం మార్చుకోకూడదా అన్నది మరలా జ్యోత్స్నే. ఎలా మార్చాలంటావు చెప్పు అన్నది వరమ్మ. జ్యోత్స్న ఆలోచించింది. తనకు అసలు ఆ పెళ్లి ప్రసక్తే ఇప్పుడు నచ్చటం లేదు. నాకు ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు బామ్మ, నా మాట విను. వరమ్మగారి ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపిస్తుంది. జ్యోత్స్న బామ్మగారి దగ్గరికి వచ్చి చెయ్యి అందుకొని తన చేతుల్లోకి తీసుకుంది. బామ్మ, పెళ్లి గురించి నువ్వు తొందరపడద్దు. తొందర పెట్టావంటే అదేదో నీ కోసం బలవంతంగా నేను తప్పనిసరిగా చేసుకున్నాల్సి వస్తుంది. చేసుకుంటే పని ఎందుకలా చిరాగ్గా ఉంటుంది నాకు. అది కాదే బుజ్జి, జోగారావు గారు చెప్పి నీ సంబంధం చాలా బాగుంది. నేను కోరుకున్న అన్ని లక్షణాలు ఉన్నాయి. జడ్జి గారి మనవట, చదువుకున్నట్ట. చాలు చాలు బామ్మ చాలు. జడ్జి గారి మనవడా? ఊరు పేరు లేదన్నమాట. ఉందే, ఎందుకుండదు? ఉంటుందిలే బామ్మ, అందరికీ పేర్లుంటాయి. కానీ కొంతమంది మాత్రమే ఆ పేర్లకు విలువిస్తారు. అది కాదే, ఇంక నీ మాట ఏది విన్ను. నన్ను ప్రాణదీయకు, వెళ్ళు. జ్యోత్స్న బామ్మగారు చేయి పట్టుకొని గది గుమ్మం దగ్గర తీసుకెళ్ళి బయట వదిలింది. బుజ్జి, నో నో నో, ఇంకేం విన్ను ప్లీజ్. ఆవిడ వెళ్ళిపోయింది. జ్యోత్స్న నవ్వుకుంటూ వచ్చి మంచం మీద కూర్చుని పుస్తకం తీసుకుంది. ఆ సాయంత్రం భోజనం చేస్తున్నప్పుడు మళ్ళీ ఏదో చెప్పబోయింది వరమ్మగారు. జడ్జి గారి మనవళ్ళేడు అతను. అన్నం నోట్లో పెట్టుకోపోతున్న జ్యోత్స్న ఆగింది. బామ్మ, నేను అన్నం తినాలా మానేయాలా? కోపంగా చూసింది. లేదులే తిను అంది. ఆ విధంగా 2-3 సార్లు ఆ సంబంధం గురించి చెప్పబోయింది ఆమె. కానీ జ్యోత్స్న వెళ్ళలేదు. అసలు ఆ ప్రసంగమే రానియటం లేదు. అందుకే జోగారావు గారు వచ్చి అడిగేసరికి ఆవిడకి ఏం చెప్పాలో తోచలేదు. వరమ్మగారి మొహం చూడగానే ఆయన సంగతి గ్రహించినట్టున్నాడు. సరి, మీరు ఇంకా మాట్లాడినట్లేదు అవునా అన్నాడు. ఆవిడ అవునన్నట్టు తలూపింది. అవతల మంచి కుటుంబం, వాళ్లతో మాట. మనం ఏదో ఒక మాట చెప్పేస్తే పోతుంది. మీకు నచ్చకపోతే పోనీయండి, అదైనా చెప్పండి. అన్నగారు, అమ్మాయి పెళ్లి చూపులంటే ఒప్పుకోవటం లేదండి అంది ఆవిడ. ఒప్పుకోవటం లేదు? ఎందుకని? అదంతా నచ్చదట. పోనీ ఆ అబ్బాయిని ఏదైనా వంకతో మీ ఇంటికి రప్పించగలరా? జ్యోత్స్న అక్కడికి వచ్చే ఏర్పాటు చేస్తాను. ఆయన తలగా ఒక్కున్నాడు. అది చాలా కష్టమండి. మీరు తలుచుకుంటే చేయలేని పని ఉందా? మీకు దూర బంధువులేనని చెప్తున్నారయ్యి. అవుననుకోండి, నా కోసం మీరు ఒక్క సాయం చేయండి, తప్పదు. మీరు రుణం ఉంచుకోలేండి. వారమ్మగారు అలాంటి మాటలని చాలా ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఆవిడ ఎవరి చేత ఊరికే ఏ పని చేయించుకోదు. ఎవరు ఏం చేసినా వారికి ఏదో విధంగా కృతజ్ఞతాభావంగా ముట్ట చెప్పాల్సిందే. ఆయన లేచారు. సరే ప్రయత్నిస్తాలేండి అన్నారు. ఏదో మీ దయవల్ల అమ్మాయికి మంచి సంబంధం దొరికితే మీ మేలు మర్చిపోలేను అన్నదామె. దాన్నేముందండి, నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ పైన భగవంతుడు దయ, మీ మనవరాలు అదృష్టం. వస్తాను అన్నాడు ఆయన. ఆవిడ వాకిలి గుమ్మం వరకు వచ్చి సాగనంపుతూ, మీరు తలుచుకుంటే తప్పక నెరవేరుతుందండి. అబ్బాయిని రప్పించే ఏర్పాటు చేయండి అన్నది. అమ్మాయి గారు, మీకు ఉత్తరం వచ్చింది అంటూ సుబ్బులు ఉత్తరం ఒకటి తెచ్చిచ్చింది. జ్యోత్స్న గదిలో మంచంపై పడుకొని పుస్తకం చదువుకుంటుంది. ఉత్తరం చూడగానే లేచి కూర్చుంది. పుస్తకం పక్కన పెట్టి కవరు చింపి చూసింది. పైన అందంగా స్పష్టంగా ఉన్న దస్తూరి. ఆ ఉత్తరం శాంతదని జ్యోత్స్న కవరు తెరవకుండానే అర్థమైంది. జ్యోత్స్న ఉత్తరం చదవసాగింది. ఉత్తరం చదువుతుండగా కనుబొమ్మలు ముడిపడ్డాయి. క్రమంగా మొహంలో కోపం, బాధ ఆవరించుకోసాగాయి. శాంత అందులో ఇలా రాసింది. ప్రియమైన జ్యోత్స్న, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు రాసిన 4 ఉత్తరాలు అందాయి. అక్కపోయిన బాధ నుండి మేమెవరం కోలుకోలేదు. అమ్మా నాన్న ఇక అసలు కోలుకుంటారనే ఆశ లేకుండా పోయింది. బావైతే మరీను పిచ్చివాడైపోయాడు. నేను ఎరిగిన బావేనా అనిపిస్తుంది. పిల్లలైతే ఒక్క క్షణం నన్ను వదలటం లేదు. పిన్ని అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని ఒకటే ఏడుపు. వీళ్ళందరినీ ఎలా సముదాయించాలో నాకు అర్థం కావట్లేదు. వదిన ఈ మోక అంతా ఇంట్లో నుంచి ఎప్పుడు పోతుంది అంటూ అందరం వినేలానే సణుగుతోంది. బావ ఉద్యోగానికి సెలవు పెట్టాడు. ఆయన్ని ఒక్కడిని వదలొద్దని డాక్టర్లు చెప్పారు. బావని పిల్లల్ని చూస్తే జాలేస్తుంది. దేవుడు వాళ్ళని అకారణంగా ఎందుకలా శిక్షించాలనిపిస్తుంది. జ్యోత్స్న, నువ్వు అమ్మకి నాన్నకి రాసిన ఉత్తరాలు చదివి వినిపించాను. నువ్వు రాసిందే నిజం.
వాళ్ళు అనుభవిస్తున్న దుఃఖం ఈ జన్మది కాదు, క్రితం జన్మదే ఉండాలి. ఎందుకంటే ఈ జన్మలో నాకు తెలిసినంత వరకు అమ్మా నాన్న అందరికీ ఉపకారమే చేశారు కానీ అపకారం చేయలేదు. జ్యోత్స్న, నీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం రాస్తున్నాను. అక్క పోయింది. బావకి మనస్థిమితం కావాలి. పిల్లలకి నానే అండ కావాలి. బావకి బాగా ఆస్తి ఉంది, డబ్బుంది. ఎవరైనా పిల్లని ఇస్తారు. అమ్మా నాన్న బావని నన్ను చేసుకోమని అంటున్నారు. మొట్టమొదటి ఈ మాట వినగానే అదిరిపడ్డాను. మీకేమైనా పిచ్చెక్కిందా అని అరిచాను. నా గొంతు కోయదలుచుకున్నారా అంటూ ఏడ్చాను. నాన్న నచ్చ చెప్పారు. పిల్లలు ముఖం చూడమన్నారు. అక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోమన్నారు. బావని ఈ స్థితిలో వదిలేయటం భావ్యం కాదన్నారు. ఆయనని మనం అందరం గుండెల్లో దాచుకోవాలన్నారు. వయసులో పెద్ద తేడా లేదు, లేకపోతే ఈ మాట మన నోటు వెంట వచ్చేది కాదు అన్నారు. అక్క నీ కోసం, నీ చదువు కోసం ఎంత సాయం చేసిందో గుర్తు తెచ్చుకోమన్నారు. ఆ రాత్రి బావ నన్ను పిలిచాడు. శాంత వాళ్ళు అన్నారని నువ్వు బాధపడద్దు. ఈ మాట నేనే తెచ్చాను. ఈ పెళ్ళి నా కోసం కాదు, పిల్లల కోసం. పిల్లలంటే మీ అక్కకి ఎంత ప్రాణమో నీకు తెలుసుగా. ఇంకే వ్యక్తి ఈ ఇంట్లో అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు మళ్ళీ పెళ్లి చేయకుండా మా వాళ్ళు వదలరు అన్నాడు. నా కళ్ళ ముందు అక్క దీనంగా నిలబడినట్టే అనిపించింది. శాంత నా పిల్లల్ని అన్యాయం చేయకే అన్నట్లే ఉంది. జ్యోత్స్న, మీ అందరికీ నా విషయం తెలియంది అంటూ ఏమీ లేదు. నాన్నకి పక్షవాతం వచ్చి చాలా రోజులైంది. అన్నయ్య మమ్మల్ని ఏమీ చూడడు. చిన్నప్పటి నుంచి అక్కతోనే తనే మా అవసరాలు కనిపెట్టి సాయం చేసేది. నేను ఈవేళ నుంచి తిన్న అన్నం, కట్టుకున్న బట్టలు, చదువుకున్న చదువు అంతా అక్కదే. ఆ బావ అక్క మాటకు ఎదురు చెప్పేవాడు కాదు. ఆ ఇంట్లో పెత్తనం అంతా అక్కదే. అందుకే నేను ఏ లోటు తెలియకుండా పెరిగి పెద్దయ్యాను. అక్క ఎప్పుడు అనేది, శాంత మనకు చేతనైన సాయం ఉంటే ఎదుటి వాళ్ళకి తప్పకుండా చెయ్యాలి, లేకపోతే భగవంతుడు మనల్ని క్షమించడు అనేది. అక్క నిజంగా దేవతనుకో. అమ్మా నాన్నల ఒత్తిడి కంటే బావ నిస్సహాయత్వం, బాధ నన్ను ఆలోచింపజేశాయి. బావ చెప్పింది నిజమే. బావకి చాలా డబ్బుంది. బావని ఇంకో పెళ్ళి ఎవరైనా చేసుకోకుండా ఉండరు. అక్క నన్ను ఎంత ప్రేమగా చూసేది. అక్క పిల్లల కోసం ఏదైనా చేయాల్సిన బాధ్యత నాకు లేదా అనిపించసాగింది. నాకెందుకో గాని రాను రాను బావని పెళ్లి చేసుకుని బావకి పిల్లలకి ఊరట కల్పించటం నా కర్తవ్యం అనిపించింది. బావని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ముహూర్తం నిశ్చయమైంది. వచ్చే 18వ తేదీ సోమవారం రాత్రి 8 గంటలకు పెళ్లి తిరుపతిలో. జ్యోత్స్న, అనుకోకుండా మీ అందరికంటే ముందుగా నా పెళ్ళి అయిపోతుంది. మాధవికి, ఆశకి, పల్లవికి అందరికీ ఉత్తరాలు రాశాను. మీరంతా వస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. జ్యోత్స్న, నేను పెళ్లి చేసుకుంటున్నాననే ఆనందం కంటే ఒక మంచి పని చేస్తున్నాను అనే సంతోషం ఎక్కువగా ఉంది. నువ్వు తప్పక పెళ్లికి వస్తావు కదూ. నీ శాంత. జ్యోత్స్న రెండోసారి ఆ ఉత్తరం చదవటం పూర్తి అవగానే పరపరా చింపి ముక్కలు చేసి లేచి వెళ్ళి కిటికీలో నుంచి ఆ ముక్కల్ని గిరాటు కొట్టింది. గబగబా టేబుల్ దగ్గరికి వెళ్ళి తెల్ల కాగితం పర్రుమని లాగి దాని మీద పెన్తో డోంట్ బి ఏ ఫూల్, స్టాప్ ది మ్యారేజ్, ఐఆమ్ కమింగ్ అని రాసి గబగబా మెట్లు దిగొచ్చి సుబ్బులు సుబ్బులు అని గావకేకలు పెట్టింది. సుబ్బులు పరిగెత్తుకొచ్చింది. ఈ టెలిగ్రామ్ తీసుకెళ్లి పోస్ట్ మాస్టర్ గారిని అర్జెంటుగా పంపమన్నానని చెప్పిరా అంది. ఏమిటే, ఏమైంది? వరమ్మగారి కంగారుగా వచ్చింది. శాంత దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది బామ్మ. ఏం రాసిందే? జ్యోత్స్న జరిగిందంతా చెప్పింది. అది వింటుంటే వరమ్మగారి కళ్ళ నుండి బటబటా కన్నీళ్లు రాలాయి. కొంగుతో తుడుచుకుంటూ, ఆడపిల్లంటే అలా ఉండాలి, 1000 ఏళ్లు చల్లగా బతకాలి అంటూ దీవించింది. జ్యోత్స్న పెట్టెలో బట్టలు సత్తుంటే వరమ్మగారు పైకొచ్చింది. ఏమిటే బుజ్జి, ఎక్కడికి ప్రయాణం? చిత్తూరు బామ్మ, శాంత దగ్గరికి. నువ్వు ఎప్పుడు వెళ్ళకపోతే ఏమవుతుంది? దాని జీవితం నాశనం అవుతుంది. దాని బ్రెయిన్ వాళ్ళందరూ కలిసి వాష్ చేసేశారు. అదేం చేస్తుందో దానికే తెలియటం లేదు. నువ్వు వెళ్ళంత మాత్రాన వాళ్ళ నిర్ణయం మారుతుందంటావా? మారినా మారకపోయినా పెళ్ళి గట్టిగా చెప్పటం నా ధర్మం. లేకపోతే మేము చెప్పుకునే స్నేహానికి అర్థమే లేదన్నమాట. నాకు అది చేస్తున్న తప్పేమిటో అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదులే, నన్ను చంపకు నెట్టేస్తూ పెట్టి మూసేస్తూ అన్నది. బుజ్జి, జోగారావు గారి ఇంటికి వాళ్ళ బంధువుల అబ్బాయి వస్తున్నాడని చెప్పాను గాను. ఎవరు? ఆ జడ్జి గారి మనవడేనా? అవును, ఆ జడ్జి గారి మనవడే, కలెక్టర్ గారి కొడుకుట కూడా.
జ్యోత్స్న కనుబొమ్మలు ఎత్తి అలాగా అన్నట్టు చూసింది. నువ్వు ఊరు ప్రయాణం ఇప్పుడు పెట్టుకున్నావంటే అతను వస్తుంటే నేనెందుకు ఉండాలిట? అతను నిన్ను చూస్తాట. జ్యోత్స్న నిటారుగా అయింది. చురుగ్గా అదా సంగతి అన్నట్టు చూస్తూ అంది. నీవు నీ పెళ్లి చూపుల ప్రయత్నాలు మానవన్నమాట. బ్రహ్మగారికి కోపం వచ్చేసింది. ఏ ప్రయత్నాలు లేకుండా ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా కుదురుతాయే? నువ్వు చదువుకున్నదానివి, ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? పైనుంచి ఇదొక మాట. చదువుకి దీనికి సంబంధం ఏమిటి చెప్పు? చాలా ఉంది అని ఇప్పుడు తెలుస్తుంది. నీకు ఇలాంటి తలతిక్కతనం ఆ చదివే నేర్పించింది. నిన్ను చదివించటం నాదే తప్పు. జ్యోత్స్న అప్రసన్నంగా చూస్తూ బామ్మ దగ్గరికి వచ్చింది. తలతిక్కతనం చదువు నేర్పలేదు బామ్మ, అదేదో నీ దగ్గర నుంచే వచ్చింది. నా దగ్గర నుంచా? అవును, నీ దగ్గర నుంచే. నువ్వే చెప్పావుగా, తాతయ్య పోయినప్పుడు మీ నాన్న వచ్చి ఎంత రమ్మన్నా రాకుండా ఇక్కడే ఉన్నానని. ఆ మొండితనమే, ఆ నిర్భయత్వమే నాకు వచ్చిందనుకో. చాలే బామ్మ, నువ్వే చెప్తూ ఉంటావుగా, మన ముఖాన రాసిపెట్టి ఉన్న రాత ఏది తప్పదని. నా పెళ్లి గురించి ఆ రాతని నమ్మి నువ్వు నిశ్చింతగా కృష్ణ రామ అనుకుంటూ కూర్చో. మా మంచి బామ్మ కదూ. నేను శాంత దగ్గరికి వెళ్ళాలి, అది అర్జెంట్. నన్ను ప్రయాణం అవని. నా ప్రయాణం ఆపకు, చక్కగా దీవించి పంపు. జ్యోత్స్న ప్రయాణం ఆపుకోలేదు. వారి అమ్మగారు ప్రాణం సూర్మంది. నేను బుజ్జికి ఎక్కువ స్వతంత్రం ఇచ్చి పాడు చేశాను. ఇప్పటికైనా జాగ్రత్త పడబోతే లాభం లేదనుకుంది. జోగారావు గారు మర్నాడు ఆ కుర్రవాడిని వెంటబెట్టుకొచ్చారు. వారి అమ్మగారు అతన్ని కూర్చోబెట్టి మినపసున్నుండలు, కజ్జికాయలు, కారపూస పెట్టింది. అతని తల్లిదండ్రుల గురించి ఆరాలు అడిగింది. బంధుత్వాలు తిరిగాయిగా ఆవిడ తల్లి తరపు బంధుత్వం కలిసింది. ఆవిడకి చెప్పలేనంత సంతోషం వేసింది. నీ పేరేమిటి నాయనా అంది ఆప్యాయంగా. శ్యామసుందరండి అన్నాడు. మీ నాన్నగారి పేరు? రంగనాథం గారు. మా అమ్మగారి పేరు జానకమ్మ గారు నవ్వుతూ చెప్పాడు. అతను ఇల్లంతా తిరిగి చూశాడు. పైన మేడ మీదకి తీసుకెళ్లి జ్యోత్స్న గది చూపించింది. అక్కడ పుస్తకాల బీరువాలో పుస్తకాలు తీసి చూశాడు. ఒక్క క్షణం ఆ బీరువా మీద నవ్వుతూ 2 జడలతో ఉన్న జ్యోత్స్న ఫోటో చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆవిడ ఆల్మైరా తెరిచి స్కూల్లో, కాలేజీలో జ్యోత్స్నకు వచ్చిన బహుమతులన్నీ చూపించింది. కూర్చొని ఆయన కాఫీ తెస్తానంది. అతను మంచం మీద కూర్చున్నాడు. జోగారావు గారు అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. బామ్మగారు కిందికి కాఫీ వెళ్ళింది. ఆవిడ కిందికి వెళ్ళగానే జోగారావు గారు అన్నాడు, చూసావుగా, ఆ అమ్మాయి ఆవిడ కంటికి దీపం అనుకో అన్నాడు. అతను మంచం మీద వెనక్కి వాలి దిండు మీద తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. అతనికి నాగార్జున సాగర్ బోట్లో వెళ్తున్నట్టే అనిపించింది. అతని పక్కన జ్యోత్స్న నిలబడింది. సన్నని సుగంధపు పరిమళం. ఆ పరిమళం పేరేమిటో అతనికి తెలియదు. తెల్లటి సిల్క్ మీద ఆకుపచ్చ రెమ్మలతో గులాబీ కొమ్మలు పెయింట్ ఉన్న చీర, మెడలో ఒంటిపేట గొలుసు. ఆ అమ్మాయిని చూస్తే ఇంత డబ్బున్న అమ్మాయిని ఎవరు అనుకోరు. వారానికి 4 ఫోటోలు తెచ్చి పెళ్లి చూపులకి పదమనటం తల్లికి అలవాటు. తల్లి మాటకి ఎదురు చెప్పలేకపోవటం అన్నది ఆ భర్తకి, పిల్లలకి, నౌకర్లకి, కుక్కలకి ఎవరికీ అలవాట్లేదు. అతను వెళ్ళేవాడు. వెళ్ళిన ప్రతిసారి ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు. తల్లికో, తనకో, ఎవరికో, నౌకరికి నచ్చేవాళ్ళు కాదు. ఆ సంబంధం క్యాన్సిల్ అయ్యేది. నా పెళ్ళయ్యే లోపల ఎంతమంది చేత నేను తిట్లు తినాలో అనుకునేవాడు. ఈ పెళ్లి చూపుల తతంగం అతనికి ఇష్టం లేదు. కానీ తల్లిదానికి అంగీకరించదు. మన వంశం ఏమిటి? నువ్వు జడ్జి గారి మనవుడివి, కలెక్టర్ గారి కొడుకువి. నీకు భార్యగా రావాలంటే రాబోయే అమ్మాయికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు అనేవి మనం స్వయంగా కూడా తెలుసుకోవాలనేది. ఓకే ఓకే అనేవాడు అతను తల్లికి గారాల తనేడు. అతను చిన్నప్పటి నుంచి తనకంటే తల్లి ఆనందం కోసం ఎక్కువగా పనులు చేయటం అలవాటు చేసుకున్నాడు. తల్లి ప్రతిసారి లాగాలే ఈసారి కూడా 5-6 ఫోటోలు తెచ్చి అతని ముందు పడేసింది. అందులో ఒకటి తీసి పక్కన పడేస్తూ, ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి అయినా వాళ్ళ వంశం పల్లెటూరుది. ఆ పల్లెటూరు చాదస్తాలు మనం పడలేం కాబట్టి ఆ సంబంధం చూడనవసరం లేదన్నది. శ్యామ్ సుందర్ అన్ని ఫోటోలతో పాటు తీసి పక్కన పడేసిన ఆ ఫోటో కూడా చూశాడు. ఆ ఫోటో వైపు చూడగానే అతని శరీరం ఒక్కసారి జల్లుమన్నట్టయింది. ఫోటోలో నేను జ్యోత్స్న నవ్వుతుంది. అతను క్షణసేపు తనకి ఎదురుగా కూర్చొని ఉన్న తల్లి గురించి, మిగతా ఫోటోల గురించి మర్చిపోయాడు. నిజం చెప్పాలంటే తల్లి ఎదురుగా ఉండి ఏదో మాట్లాడుతుంటే
ఆ విషయమే వినకుండా పరధ్యానంగా అయిన మొదటి క్షణం అదేనేమో. తల్లి జోగారావు గారికి ఆ ఫోటోలు ఇచ్చేయమని చెప్పింది. శ్యామసుందర్ జ్యోత్స్న ఫోటో తప్ప మిగతావి అన్నీ ఇచ్చేశాడు. ఆయన ఫోటోలు లెక్క చూసుకుని అతని వైపు చూస్తూ ఆ ఫోటో ఏది అంటూ ఆరాగా చూశాడు. నా దగ్గర ఉందిలేండి అంటే అలా బజారు వెళ్దాం రండి అంటూ ఆయన హోటల్కి తీసుకెళ్లి జ్యోత్స్న వివరాలు అన్నీ అడిగాడు. నేను ఆ అమ్మాయిని చూస్తానన్నాడు. అలాగే తప్పకుండా అన్నాడు ఆయన సంతోషంగా. చూడండి, నేను పెళ్లి చూపులకి రాను, మీ బంధువుగా వస్తాను. ఈ విషయం ఇప్పుడే మా అమ్మకు కూడా చెప్పొద్దు. ఆ అమ్మాయితో నేను మాట్లాడిన తర్వాత మీకు చెప్తాను, సరేనా అన్నాడు. ఆయన సరే అన్నట్టు తల్లాడించాడు. అతను స్నేహితుడి పెళ్లికి వస్తూ ఆ ఊరొచ్చాడు. అతను రాకని వారం ముందే తెలియజేశాడు. అయినా ఆ అమ్మాయి ఇంట్లో లేదు. స్నేహితురాలు పెళ్లిట తిరుపతి వెళ్ళిందిట. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.